వెల్కమ్ టు ఫోకస్. పబ్ కాన్సెప్ట్ మారింది. ఒక్క మాటలో చెప్పారంటే పబ్బు గబ్బులేచింది. సర్వం డ్రగ్స్మయం. అయితే కొకైన్ లేదంటే ఎఫెంటమైన్. గుంజితే స్వర్గం కనిపించాలి, పిలిస్తే మెదడులో లావా ఎగజిమ్మాలి, నరనరాలు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందాలి. సరదాగా నాలిక కొස්සనంటిన మత్తు ఒళ్లంతా పాకుతుంది. దానికి తోడు గంజాయి ధూపమెత్తుతోంది. హుక్కా వలయాలు వలయాలుగా చుట్టేస్తోంది. హైదరాబాద్ రాత్రికి పగలుకు తేడా తెలియనీయని ఒక మహానగరం. ఈ మెట్రోపాలిటన్ సిటీలో మసక మసక దారుల్లో మాపటేల కలుసుకునే జంటలు ఎన్నో. మల్లెతోటలో విహరిస్తున్నట్టుగా జాస్మిన్ ఫ్లేవర్ ఇన్నర్ ఫ్రేగ్నెన్స్ గుబాళిస్తుంటుంది. ఆ లాంజ్లో మనసైనది దొరుకుతుంది. ఆ రాత్రి మత్తులో జోగుతుంది. తెల్లవార్లు ఆ కిక్ రోడ్ల మీదకెక్కి ఆడిస్తుంది. చెడ్డీల్లాంటి మిడ్డీలేసుకుని రాత్రి 9 చాలు, చలో పబ్ అంటూ చెక్కేస్తారు. పబ్ సంపన్న వర్గాల కల్చర్లో ఇప్పుడొక కంపల్షన్. నగరం నిద్రపోతున్న వేళ అక్కడ మరో స్వర్గం కళ్ళు తెరుస్తుంది. నగరం అలసిపోయిన వేళ అక్కడ మరో లోకం ఒళ్ళు విరుచుకుంటుంది. దుర్గం చెరువు అవతల మరో ప్రపంచం వెర్రెత్తి ఆడుతుంది. లాంజ్లో ఒక యాపిల్ జ్యూస్ ఐరిష్ విస్కీలో బ్లెండ్ అవుతుంది. లేజర్ కాంతుల డీజే మోతతో ఒక టెకీలా మరో కొకైన్తో పెనవేసుకుంటుంది. జడలు విప్పి ఆడుతున్న పబ్బుల్లో ఎడతెగిని ఒక వాంఛ సలసల కాగుతుంటుంది. గంజాయి ధూపమెత్తుతుంది. హుక్కా పొగ వలయాలు వలయాలుగా చుట్టేస్తుంది. మత్తు ఆవహిస్తుంది. డ్రగ్ నరాల్లో నిప్పు పెడుతుంది. మెదడు మొద్దుబారుతుంది. మనసు కట్టు తప్పుతుంది. సిక్స్త్ సెన్స్ గతి తప్పుతుంది. ఒంట్లో కుంపట్లు రొగులుతుంటాయి. ఫనా ఫనా మస్తీ మెహజీనా. అక్కడ ప్రతి దేహం ఒక నీలి ముసుగు ధరిస్తుంది. బుస్సున పొంగిన బీరు నురుగా చేదుగా పెదాల మీద ముద్ర వేస్తుంది. సింగిల్ మాల్ట్ విస్కీ జంటగా గొంతు దిగుతుంటుంది. రా కొట్టిన ఒక పెగ్ మెదడు పొరల్ని తట్టి లేపుతుంది. రిలాక్స్డ్ వైబ్లో ఒక చిల్లింగ్ హ్యాంగ్అవుట్. ఆఫీస్ లాగౌట్, పబ్ లాగిన్, తర్వాత లాకిన్, మోచేతికి అమ్మాయి లాకింగ్. హిప్ హాప్ హుర్రే, సాఫ్ట్ లైటింగ్, పీస్ఫుల్ మ్యూజిక్ తో మొదలైన ఆ రాత్రి డిస్క్ జాకీ చేతుల మీదుగా 100 డెసిబెళ్లకు పాకుతుంది. 6 అంకెల సాఫ్ట్వేర్ కొలువులు, వీకెండ్ సరదాలు, ఇంకేముంది పబ్బులు వాళ్ల కోసమే. ఆఫర్లు ఇస్తూ రమ్మని ఊరిస్తుంటాయి. తోడు లేదని బెంగపడుకు అని ఊరడిస్తుంటాయి. హ్యాపీ అవర్స్ పేరుతో కాలేజీ పిల్లలను కూడా తాగుడుకు బానిస చేస్తుంటాయి. అమ్మాయిలు అబ్బాయిలను ఆహ్వానించడానికి పబ్లలో నయా ట్రెండ్ నడుస్తోంది. అబ్బాయిలను తీసుకుని వెళ్లే అమ్మాయిలకు మందుతో పాటు ఫుడ్ ఫ్రీ. అబ్బాయిలు మరొక అబ్బాయిని తీసుకొస్తే ఒకరికి మందు ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్లిస్తున్నారు. కాలేజీ స్టూడెంట్స్తో పాటు సంపన్న వర్గాలను అట్రాక్ట్ చేస్తున్నారు పబ్ల నిర్వాహకులు. కాలేజీ కుర్రాళ్లకు ఆఫర్స్ ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు స్టూడెంట్స్ కి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తూ ఆహ్వానం పలుకుతున్నాయి. ఇంకెక్కడి చదువు, కాలేజీ బంక్ కొట్టి పబ్బుల్లో దూరుతున్నారు. మధ్యాహ్నం కొన్ని ఆఫర్లు పెట్టడము, ఆ లిక్కర్ కానీ తక్కువ రేటుకి అమ్మడం కానీ, ఫుడ్ వ్యవస్థ కానీ తక్కువ ఇవ్వడం ఆఫర్ వల్ల ఈ చదువుకునే విద్యార్థులు అక్కడికి వెళ్ళి తాగాక వాళ్ళు ఏం చేస్తుండ్రో ఈ డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లకు అలవాటు పడి ఇంట్లో చెప్పకుండా కాలేజీ రూమ్ కొట్టేసి పబ్బులకి వెళ్ళి ఈ గంజాయి తాగడం వల్ల సమాజానికి చెడు పేరు వస్తుంది. ఫస్ట్ డేటింగ్ అడ్డా పబ్. కళ్ళు కళ్ళు ప్లస్ ఒక లైట్ టచ్తో అప్రోచ్ మారుతుంది. ఫెమిలియర్ ఫేస్లన్నీ అక్కడ కనిపిస్తుంటాయి. వెల్కమ్ స్టాఫ్ నులివెచ్చటి స్వాగతం పలుకుతుంది. ఇదొక సోషల్ ఫినామినా. లగ్జూరియస్ లాంజ్ ఏరియాలు ఇంకా నెక్స్ట్ లెవెల్. డెకరేషన్ నుంచి అంబియన్స్ వరకు అదో మాయా ప్రపంచం. ప్రీమియం రిఫ్రెష్మెంట్ ఆప్షన్లో డ్రగ్ ఒక సీక్రెట్ టాస్క్. అదొక రగిలిపోయే మొగలిపొద. సింగిల్ మాల్ట్ మెల్లిగా కాక్టైల్ అవుతుంది, తర్వాత మాక్టైల్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ యాక్సెస్ పాయింట్స్ లో థీమ్ మారుతుంది. దమ్ మారో దమ్ పాట చిక్కబడుతుంది. ప్రైవసీలో అష్యూరెన్స్ కనిపిస్తుంది. విఐపి స్పేస్ ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రిలాక్సేషన్ జోన్లో అన్ని సర్వీసులు అందుబాటులో ఉంటాయి, ఇంక్లూడింగ్ డ్రగ్స్. అవసరమైతే ఇంకేమైనా. కొన్ని ఈ పబ్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే రైట్స్ అవుతున్నాయి కాబట్టి డ్రగ్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ పెడతలేరు. బయటికి తెచ్చుకొని చిన్న ప్లేస్ ఏదో ప్రైవేట్గా పైన సపరేట్ రూమ్ ఇచ్చి వాళ్ళకి అలవాటు పెట్టిస్తున్నారు. ఇవి చూస్తున్నాను ఈ లాస్ట్ 6 months నుంచి కూడా కేజెస్ ఇవన్నీ. చిత్తుగా తాగడం, మత్తుగా ఊగడం నయా ట్రెండ్ ఇదే. ఎప్పుడో చుట్టాలొచ్చినప్పుడో, మనసు బాలేనప్పుడో అకేషనల్గా పుచ్చుకునే తీర్థం, ఆ సందర్భం కాలక్రమంలో మారిపోయాయి.
జనం ఎప్పుడూ ఆ స్టేజ్ దాటేశారు. సిగరెట్ క్వైట్ కామన్. ఇప్పుడంతా డ్రగ్స్ జమానా. అయితే కొకైన్, లేదంటే యాంఫిటమైన్. గుంజితే నా సామిరంగా సెవెంత్ హెవెన్ కనిపించాలి. పీలిస్తే మెదడులో ఒక రకమైన అగ్నిపర్వతం బద్దలై లావా ఎగజిమ్మాలి. ఆ డ్రగ్ నరానరాల్లో విస్ఫోటనం చెందాలి. అలా సరదాగా నాలిక కొసన అంటిన పెగ్ ఒళ్లంతా పాకాలి. హ్యాబిట్స్ పెట్టి లేకున్నా ఇఫ్ దే హ్యావింగ్ కూల్ డ్రింక్స్ ఏదో నార్మల్గా కూడా ఏదైనా బేసిక్ ఫుడ్స్ తీసుకున్నా కూడా వీళ్ళకి చిన్న చూపు చూడడము, అంటే అవి తీసుకుంటేనే ఆల్కహాల్ కొకైన్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళే కొంచెం పాష్. వీళ్ళు సర్కిల్స్ ఉంటాయి, సర్కిల్ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ బయట యూత్ అనుకుంటున్నారు కానీ ఇట్స్ డేంజరస్ టు యువర్ హెల్త్. పెద్ద బిల్డింగ్, టాప్ ఫ్లోర్ లో పబ్, డీజే శబ్దాలు తప్ప, లేజర్ లైట్లు తప్ప ఏం కనపడదు, ఏం వినపడదు. లోపలికెళితే కాని అసలు విషయం తెలియదు. ఇక్కడో పబ్ ఉందని, అలా అని లోపలికెళదామని ఎగేసుకుని వెళితే రానివ్వరు. అడ్వాన్స్ బుకింగ్ ఉండాలి. పక్కన అమ్మాయి కంపల్సరీ. అంతకు మించి మీ వాలెట్ నిండా కార్డులైనా ఉండాలి, కరెన్సీ అయినా నిండాలి. పబ్బుకో రేటు. కొన్ని పబ్బుల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే కాని పాస్ దొరకదు. కొన్ని ఆ ఛాన్స్ కూడా ఇవ్వవు. 1000 రూపాయలు పోసినా పాస్ దొరకని పబ్బులు కూడా ఉన్నాయి. సెలబ్రిటీలు, బిగ్ షాట్స్ పిల్లలు, సినీ రాజకీయ ప్రముఖులు వెళ్లే పబ్బులు ఇందులో ప్రత్యేకం. అలాంటి వాటిల్లోకి హోదా, పలుకుబడి, ఇమేజ్ ఉంటే తప్ప ఎంట్రీ దొరకడం కష్టం. ఆఫ్టర్ 9 పబ్. పేరుకు తగ్గట్టే రాత్రి 9 దాటితే న్యూసెన్స్ అంతా ఇంత కాదు. అర్ధరాత్రి 2, 3 అవుతున్నా పబ్ పరిసరాల్లో రచ్చరచ్చుంటుంది. రోడ్డుకు అడ్డంగా అమ్మాయిలు హంగామా చేస్తుంటారు. వాళ్లంతా పబ్బకొచ్చిన లేడీ కస్టమర్లనుకుంటే పొరపాటే. పబ్ అరేంజ్ చేసిన యువతులు. పబ్బెందుకు అమ్మాయిలను అరేంజ్ చేసిందనుకుంటున్నారా? ఇదే ఆఫ్టర్ 9 పబ్లో నడిచే గలీజ్ దందా. ఈ పబ్బుపై ఇప్పటికే పలుమార్లు కేసులు నమోదయ్యాయి. అయినా తీరు మారలేదు. అర్ధరాత్రి దాటినా పబ్ నడపడం, పెద్ద పెద్ద శబ్దాలతో సమయం దాటినా డీజేతో హోరెత్తించడం, రాత్రి 2, 3 గంటలకు కూడా లిక్కర్ అమ్మకాలు, రోడ్డుపై మందుబాబుల న్యూసెన్స్. ఇలా కేసులు నమోదై మూతపడింది. కానీ తిరిగి అనుమతి తెచ్చుకున్న తర్వాత తీరు మారుతుందనుకుంటే పబ్బు పేరు మార్చి మునుపటి కంటే దిగజారిపోయింది పబ్బు యాజమాన్యం. పబ్బుకొచ్చే కస్టమర్లకు యువతలను ఎరగా వేస్తుంటారు పబ్బు నిర్వాహకులు. మందు కొడదామని వచ్చిన కస్టమర్లకు అందమైన యువతలతో వలవేస్తారు. కస్టమర్లతో తీయగా మాట్లాడించి ముగ్గులోకి దింపుతారు. ఒక్కో యువతికి ఒక్కో రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ యువతితో ఎలాంటి రొమాన్స్ అయినా చేసుకోవచ్చు. కావాలనుకుంటే మరికొంత చెల్లించి అమ్మాయిని బయటకు కూడా తీసుకెళ్లొచ్చు. ఆఫ్టర్ 9 పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి ఏకంగా 30 మంది యువతులను రెస్క్యూ చేశారు. వీళ్లంతా వేరే వేరే రాష్ట్రాలకు చెందిన యువతులు. పబ్లో సెమీ నూడ్ డాన్సులు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువతులను హైదరాబాద్ రప్పించి పబ్లో స్టాఫ్గా నియమించుకుని వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. బయట చీకటి, లోపల విశ్వరూపం. రకరకాల లిక్కర్లు, కాక్టైల్స్, మాక్టైల్స్. అది సరిపోదని డేటింగ్ యాప్స్. అదొక మాయా, వింత, విచిత్ర ప్రపంచం. విదేశాల్లో కూడా లేని గలీజ్ సంస్కృతి మన నగరానికి అంటుకుంది. పబ్బులు నగరాన్ని గబ్బు పట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు న్యూసెన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పబ్బులు ఇప్పుడు మరింత నీచానికి దిగజారాయి. పబ్బు బయట కొందరు యువతుల నుంచి కస్టమర్లకు ఎరగా వేస్తూ గలీజ్ దందా నడుపుతూ ఓ పబ్ పట్టుబడింది. డేటింగ్ యాప్ లో యువతుల ద్వారా ట్రాప్ చేయించి తమ పబ్ కు రప్పించి వేలకు వేలు బిల్లులు వేసి క్యాష్ చేసుకుంటూ మరొక పబ్ దొరికిపోయింది. విదేశాల్లో కూడా లేదు ఈ గలీజ్ కల్చర్. రాను రాను పబ్బుల ఆగడాలు శృతిమించాయి. రూల్స్ గేల్స్ జాంతానాయి. పోలీసులంటే లెక్కే లేదు. కోర్టు ఆదేశాలు పాటించరు. జనం బాధలు పట్టించుకోరు. న్యూసెన్స్ అడ్డాలుగా మారిన పబ్లిప్పుడు కొత్త రకం దందాలకు తెరలేపాయి. తాజాగా ఎన్టీవీ బయటపెట్టిన డేటింగ్ యాప్ స్కామ్ అంతు తేల్చారు పోలీసులు. హైటెక్ సిటీలోని మోష్ పబ్ మోసాలు వెనుక ఓ ముఠా ఉన్నట్టు గుర్తించి కొందరిని అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్ లో వలపు వల విసిరి మోష్ పబ్ కి తీసుకెళ్లి నిట్ట నిలువున ముంచేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు. హైదరాబాద్ లో బయటపడ్డ డేటింగ్ స్కామ్ సంచలనం రేపింది. ఎన్టీవీ వరుస కథనాలు పోలీసులను కదిలించాయి. సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు మోష్ పబ్ మోసాల వెనుక ఒక ముఠా ఉందని కనిపెట్టారు. ఆ గ్యాంగ్ లోని 6 సభ్యులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారికి టిండర్ అనే డేటింగ్ యాప్ లో రితిక అనే పేరుతో ఒక యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన తర్వాత కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించాడు. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ మీటింగ్ పాయింట్ గా చెప్పిందామె. అనుకున్నట్టే అక్కడ ఇద్దరూ కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత
సరదాగా పక్కనే ఉన్న కాఫీ షాప్కు వెళ్లి మాట్లాడుకుందామా అని అడిగింది. అతను ఆలోచించుకునే లోపే మరో మాట కూడా అంది. దగ్గరలోనే ఉన్న పబ్కు వెళ్లి చిల్లవుదామా అని వెంటనే అడిగింది. దాంతో ఆ వ్యాపారి మారు మాట లేకుండా పబ్కే వెళ్దామన్నాడు. అనుకున్నట్టే ఇద్దరూ కలిసి హైటెక్ సిటీ గలేరియా మాల్ 4th ఫ్లోర్ లో ఉన్న మోష్ పబ్కి వెళ్లారు. ఆ వ్యాపారికి మందు కొట్టే అలవాటు లేకపోవడంతో యువతి ఓ కోక్ ఆర్డర్ చేసింది. తనకు మాత్రం జాగర్ మిస్టర్ స్కాచ్ ఆర్డర్ ఇచ్చింది. అలా 10 పెగ్గలు తాగింది. చికెన్ టిక్కా, ఫ్రైడ్ రైస్ లాగించింది. వ్యాపారిని మాటల్లో పెట్టింది. అలా అమ్మాయి ఏకంగా 20 ఓడ్కా షాట్స్ కొట్టేసింది. ఆమె కవ్వించే మాటలకే తాగిన దానికంటే ఎక్కువ మత్తెక్కింది ఆ వ్యాపారికి. అప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. రితిక వాష్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పి పోయింది. 10 నిమిషాలు, అరగంట, గంట ఆమె రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఈలోగా వెయిటర్ బిల్ తీసుకొచ్చాడు. చూస్తే ఆ వ్యాపారికి గుండె ఆగినంత పనైంది. 40,000 రూపాయల బిల్ అది. ఇంత బిల్ ఎందుకైందని అడిగితే ఒక్కో పెగ్గుకు ఎంత కాస్ట్ వేశామో క్లియర్ గా బిల్లులో చూసుకోండి అని చెప్పాడు వెయిటర్. అంతలోపే బిల్లు కడతావా లేదా అంటూ బౌన్సర్లు ఆ వ్యాపారి మీదకొచ్చారు. దాడికి దిగారు. దీంతో చేసేది లేక బిల్లు కట్టి వెళ్లాడు. అంత తాగినా అమ్మాయి ఏమాత్రం తేడా లేకుండా, నడక కూడా మారకుండా, తోలకుండా ఎలా వెళ్ళిందని ఆ వ్యాపారికి అనుమానం వచ్చింది. 10 పెగ్గులు స్కాచ్, వోడ్కా షాట్స్ వేసినా ఎందుకు మత్తెక్కలేదని అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్. రితిక ఏ డ్రింక్ ఆర్డర్ చేసినా పబ్ సిబ్బంది సర్వ్ చేసింది మాత్రం కూల్ డ్రింకే. తెచ్చినవి వోడ్కా షాట్స్ కాదు, స్ప్రైట్ నీళ్లు. 20 రూపాయల కూల్ డ్రింక్ ని సర్వ్ చేసి వేలకు వేలు బిల్లేశారు. ఇలా డబ్బుల కోసం యువతులతో కలిసి పబ్ యాజమాన్యం ఆడిన గేమ్లో వ్యాపారి నిలువున బకరా అయ్యాడు. ఫిల్మ్ నగర్, బంజారా హిల్స్, ఈ హైటెక్ సిటీ, నాన్కరం కూడా సిటీలో చూసినట్టయితే ఐ థింక్ 200-300 పబ్స్ కనిపిస్తాయి మనకి. కానీ ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూత్ని అంతా కూడా అట్రాక్ట్ చేయడానికే కొకైన్, డ్రగ్స్ ఇవన్నీ కూడా ఆఫర్స్ పెట్టి, ఇంకోటి వాళ్ళకి అక్కడ వచ్చాక చిన్న చిన్న ఆఫర్స్, ఫుడ్ పైన, ఆల్కహాల్ పైన ఆఫర్స్ చేశాక, వాళ్ళు అక్కడ వచ్చి టైం స్పెండ్ చేశాక స్లోగా వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం కాదు, వీ కెన్ డూ ఇట్ అంటే చిన్నదే కదా అని ఒక రోజు 2 రోజులు అలా స్లోగా ఎడిక్ట్ అయిపోతున్నారు. మోసపోయిన వ్యాపారి గూగుల్లో మోష్ పబ్ కు సంబంధించిన రివ్యూస్ చెక్ చేశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మోష్ పబ్ లో జరిగే మోసాలపై బాధితులు పెట్టిన రివ్యూలు చూశాడు. ఇలా ఒకరిద్దరు కాదు, వందలాది మంది బాధితులు. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు మోష్ పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారు. బిల్లు రూపంలో దోచుకున్న మొత్తంలో యువతులకు కొంత కమిషన్ గా చెల్లిస్తోంది మోష్ పబ్. టిండర్ డేటింగ్ యాప్ ద్వారా సదరు పబ్ చేస్తున్న మోసాలను వెలుగులోకి తెచ్చింది ఎన్టీవీ. పూర్తి ఆధారాలతో బయటపెట్టింది. దీంతో మాధాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఢిల్లీకి చెందిన యువకులు ఆకాష్, సూరజ్, అక్షత్, తరుణ్, శివరాజ్ నాయక్, రోహిత్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకులను విచారించిన పోలీసులకు మరికొన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. డెవిల్స్ నైట్ క్లబ్ పేరుతో ఢిల్లీకి చెందిన గ్యాంగ్ చేస్తున్న మోసాలు బయటపడ్డాయి. మెట్రోపాలిటన్ సిటీలలో ఉండే పబ్బులను ఈ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంది. నష్టాల్లో ఉండే పబ్ మేనేజ్మెంట్ ని సంప్రదిస్తారు. ఈవెంట్స్ చేసుకుంటామని, దానికి సహకరిస్తే భారీగా ముట్టజెప్తామని ఒప్పందం చేసుకుంటారు. అలా హైదరాబాద్ లో మోష్ పబ్ మేనేజ్మెంట్ తో అవగాహన కుదుర్చుకుంది ఢిల్లీ గ్యాంగ్. టిండర్ డేటింగ్ యాప్ వీరి మోసాలకు సెంటర్ పాయింట్. అందులో కొందరు అందమైన అమ్మాయిల ఫోటోలను అప్లోడ్ చేస్తారు. ఆ అమ్మాయిలంతా జాబ్ సెర్చ్ కోసం వచ్చిన వారే. అలాంటి వారిని గుర్తించి వాళ్లకు డబ్బు ఆశ చూపించి వారి ప్రొఫైల్ ని డేటింగ్ యాప్ లో పెడతారు. అందులో లాగిన్ అయిన యువకులతో అమ్మాయి పేరుతో నిర్వాహకులే చాటింగ్ చేస్తారు. లైన్ లో పడ్డాడని గ్రహించాక కలుద్దామా అంటూ ఊరిస్తారు. అతను ఓకే అంటే అమ్మాయిని రంగంలోకి దించుతారు. పబ్లిక్ ప్లేస్ కి లేదంటే కేఫ్ కి రమ్మని పిలుస్తారు. అక్కడ అమ్మాయితో మాటల్లో పెట్టించి మోష్ పబ్ కి తీసుకెళ్తారు. పబ్ లో కూడా ముఠా సభ్యులుంటారు. వెయిటర్స్ కూడా ఆ బ్యాచ్ వాళ్లే. వలలో పడిన వారికి రెగ్యులర్ మెన్యూ కాకుండా ఎక్కువ ధరలుండే స్పెషల్ లిస్ట్ ఇస్తారు. ఆ మెనూని కూడా డెవిల్స్ నైట్ పేరుతో పిలుస్తారు. ఆ మెనూలో రేట్లు మోత మోగుతాయి. పక్కనే అందమైన అమ్మాయి ఉండడంతో కొందరైతే డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు. ఆ అమ్మాయి భారీగా ఆర్డర్ చేసి వచ్చిందంతా తాగేసి ఏదో వంక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో ఆ యువకుడు బాధితుడిగా మిగిలిపోయి వేలల్లో బిల్లు కట్టాల్సి వస్తుంది. అమ్మాయిని చూపెట్టి అమ్మాయితో మాట్లాడేసి యూత్ని అంతా, అబ్బాయిలని వీళ్ళందరిని కూడా అట్రాక్ట్ చేయడం. పబ్, కొకైన్, ఈ డ్రగ్స్ ఒక బిజినెస్ అయితే ఈ గంజాయి కూడా ఇంకో బిజినెస్. ఇప్పుడు కొత్తగా యాప్, డేటింగ్ యాప్లో కూడా ఏంటంటే అమ్మాయిని పరిచయం చేస్తారు. తను అట్రాక్ట్ అయిపోయి మనం ఎక్కడ కలుస్తాము అనేది అంత స్పాట్. కానీ స్పాట్ అనేది అంతా కూడా ఆ పబ్ ఓనర్ ఫిక్స్ చేసేది, అమ్మాయి పంపించేది అంతా కూడా ఆ బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ మీరు చూసినట్టు లాస్ట్ కేసెస్ అయినా కూడా ఇలా వలలో పడిన బాధితులు ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 నుంచి 70,000 వరకు బిల్లు రూపంలో వసూలు చేశారు డెవిల్స్ నైట్ క్లబ్ ముఠా సభ్యులు. దాదాపు 40 రోజుల్లో 50 మందికి పైగా యువకుల నుండి లక్షల రూపాయలు లాగారు. మోష్ పబ్ వ్యవహారం బయటపడడంతో డెవిల్స్ నైట్ క్లబ్ ముఠా హైదరాబాద్ నుంచి మకాం మార్చేసింది.